ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక మీరు నాకేం చెప్పరని ఆశిస్తున్నాను పెదనాన్న. శ్రీనుకి ఏం చెప్తారో ఎలా చెప్తారో, బరి తెగించి చేసిన పాపాన్ని ఆద్య వాళ్ళ పెదనాన్న పెద్దమ్మ గొడవ కాకుండా సంతకాలు పెట్టించి కప్పేశారని నలుగురు అనుకునేలా చేస్తే చాలు. అందులో ఏం రాస్తుంది ఆద్య? ఈ ఇంట్లో వాళ్ళ గౌరవ మర్యాదలకి ఎలాంటి భంగం కలగకుండా రాయించాను పెద్దమ్మ. కంగారు పడాల్సిన విషయమేమీ లేదు. విడాకుల కాగితం మీద సంతకం పెట్టించమంటేనే గుండె కుబులుగా ఉంది. కంగారు పడద్దంటుందేంటండి? నీ చెల్లెలి కూతురు అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయి కదా. నువ్వు అయోధ్య లంకలో కాపురం చేశావు. తేడా అదే జానకి. టైం 12 అయింది. అంటే ఖచ్చితంగా అందరూ నిద్రపోయి ఉంటారుగా. నా రామలక్ష్మి మాత్రం నా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది. వచ్చేస్తున్నారామా? ఎక్స్పెక్ట్ చేశా, అనుకున్నట్టే వచ్చింది. హలో రామలక్ష్మి, చెప్పండి. నీ గొంతేంటి గోవా ఆంటీలా అలా ఉంది? ఓహో, ఆవిడ రూమ్ లో పడుకున్నావు కదా, అందుకేనేమో. అమ్మయ్యా, గుర్తుపట్టలేదు. నా కోసం ఎదురు చూస్తున్నావా? ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. అబ్బా, మరి ఆలస్యం ఎందుకు? బయటకు వచ్చేసేయి, కలుద్దాం. రామా, ఆలసించిన ఆశాభంగం మంచి తరుణం మించినా దొరకదు. తొందరగా వచ్చేయి. కానీ రూమ్కి తాళం వేస్తుంది కదా, బయటికి ఎలా రాను? మనసుంటే మార్గం ఉంటుంది రామా. సరే, నేనే ఎలాగోలా వస్తాను, నువ్వు రెడీగా ఉండు. అలాగే. దేవుడా, నువ్వే నాకు దారి చూపించు.
నా టాలెంట్ తెలియక తాళం వేసింది పాపం. అమ్మయ్యా, ఇక్కడ రామ ఎక్కడుంది? ఎక్కడుందబ్బా? ఇక్కడున్నావా? వస్తున్నా వస్తున్నా వచ్చేస్తున్నా. నా బుజ్జి రామలక్ష్మి, నా చిట్టి రామలక్ష్మి, నా స్వీట్ రామలక్ష్మి. అబ్బా వదలండి. వదలడానిక నేను ఇక్కడికి వచ్చింది? నో 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 నో. ఈరోజు నేనేం చేసినా నువ్వు అస్సలు కదలకూడదు, మెదలకూడదు. అది కాదు. నువ్వు అసలు మాట్లాడకూడదు కూడా. నీకు మాట్లాడే ఛాన్స్ ఇస్తే మనం కలిసే బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసావు. అందుకే ఇప్పుడు ఛాన్స్ నేను తీసుకున్నాను. నువ్వెంత ఛాన్స్ తీసుకుంటావో నేను చూస్తానుగా. అయినా ఎప్పుడో గేమ్ పెట్టుకొని ఇప్పటి నుంచి మనం దూరంగా ఉండాలంటే ఎలా? వయసులో ఉన్నోళ్ళం, మన వల్ల అయ్యే పనేనా ఇది? ఇదిగో ఈ గోవా ఆంటీ ఒకటి మన ప్రాణానికి. కంటి ఆపరేషన్ చేసుకున్న దానిలాగా ఆ నల్ల కళ్ళ జోడు పెట్టుకుని చిచి చిచి. ఆయన ఆవిడ పిలిస్తే అలా వెనక్కి వెళ్ళిపోతావా? నీకు మొగుడు వాడి గోడు అవసరం లేదా? ఫోన్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పరిస్థితి ఏమవ్వాలి? ఇదిగో నువ్వేమైనా అనుకో, నువ్వు వేసిన ఓటు తీసి గట్టు మీద పెట్టేస్తున్నాను. గుట్టు చప్పుడు కాకుండా ఈ రాత్రిని శుభరాత్రిగా మార్చేద్దాం. అమ్మో, జిని ఆంటీ లేచినట్టుంది, ఇక్కడొద్దు. ఇదేంటి, నీ జుట్టు పొడుగ్గా ఉండాలి కదా, సగమే ఉందేంటి? రామా, నువ్విక్కడుంటే మరి. హే జిన్ని ఆంటీ, మీరేంటి ఇక్కడ? రామా, నీ కాల్ చేస్తే గోవా ఆంటీని పంపించావేంటి? నేనెందుకు పంపిస్తాను సార్? మరి కాల్ లిఫ్ట్ చేసింది నేనే, మాట్లాడింది నేనే. మీరా? అయినా నేను రామలక్ష్మికి కాల్ చేస్తే మీరు రావడం ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.